హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ఎస్ ఛానల్. ఈరోజు నేను మీకు బొంబాయి రవ్వతో బిస్కెట్స్ చేసి చూపిస్తానండి. వాటికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, ఒక హాఫ్ కప్ మైదా, కొన్ని తెల్ల నువ్వులు, హాఫ్ కప్ షుగర్, కొన్ని ఇలాచీ తీసుకోవాలండి. ఇప్పుడు బొంబాయి రవ్వ, షుగర్, ఇలాచీ వేసి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని దీంట్లో మైదా వేసుకొని దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని పాలు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మీరు మైదాకి బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి. నేనైతే మైదా వేసాను. ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బిస్కెట్స్ చేద్దాం. ఇలా చపాతీ పీట మీద కవర్ వేసుకొని దానిపైన కొన్ని నువ్వులు వేసుకోవాలి. కలుపుకున్న పిండిని ఇలా ముద్దలా చేసుకొని దీన్ని చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి. ఇలా చేసిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న బిస్కెట్స్ని డీప్ ఫ్రై చేద్దామండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి నెమ్మదిగా వేసి ఫ్రై చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ బిస్కెట్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.